పరిచయం ఉన్నందుకే అంటున్నాను. మీరు ఆరాంగా ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్తాను. అది డోంట్ వరీ, మనకు కలిసి ఉండే ఇబ్బంది లేదు. అండ్ వేరే వాళ్ళకి మనం కలిసి ఉండలేదని తెలియదు కూడా. జస్ట్ ఏ కామ్. కర్ణ ఎందుకు ఇలా చేశాడు? ఒకవేళ అతనే ఇది చేయించినా నిత్య నా కోసం వెతుక్కుంటూ రావాలి కదా. ఏం జరుగుతోంది అక్కడ? ఎన్ని మాటలు అనిపించుకొని ఇంకా తినమంటున్నావా? నేను తినగలుగుతానా? వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడారని నువ్వు ఆకలితో ఉంటావా? శాంతి బేబీ, నువ్వు మాత్రలు వేసుకోవాలి, గుర్తుంది కదా. నేను భోజనం చేయలేదని నాకు తెలుసు, నీకు తెలుసు. మాత్రలకి ఏమైనా తెలుస్తుందా? ఒకరోజు నేను తిండి తినకపోతే ఏమీ కాదు. అందుకే అక్క నిన్ను తిడుతుంది. ఏ విషయంలో అయినా నువ్వు తమాషా చెయ్యి, కానీ ఆహారం ఆరోగ్యం విషయంలో కాదు. ఇప్పుడే నేను వెళ్ళి కంచంలో అన్నం పెట్టుకొస్తాను, నువ్వు సైలెంట్ గా తినాలంతే. నిధి, వద్దమ్మా. షూ, నేను తెస్తాను, నువ్వు తినాలంతే. నిధి, వద్దమ్మా, నేను తినలేను తల్లి. అది బామ్మ అన్నం తినలేదు, తను మాత్రలు వేసుకోవాలి. అయితే ఎంత టైము? మా ఇంట్లో 24 గంటలు అన్న సందర్పణేమీ లేదు. టైంకి రావాలి, తినాలి. ఒకసారి గిన్నెలు మూల పెట్టాక ఆ పైన మా ఇంట్లో మనుషులు ఎవ్వరూ తినరు. సారీ, శాంతి ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోకూడదు. ఇది చాలా బాగుందమ్మా. అంత అక్కర ఉన్నప్పుడు టైంకి సరిగా వచ్చి తినిపోవాలి. అది ఇప్పుడు ఇక్కడ మిగిలేది మనుషులకి కాదు, కుక్కలకి. పాపం రోజు వస్తాయి గేట్ దగ్గరికి ఇదే టైంకి. ఈ రోజు ఏం లేదని వెనక్కి వెళ్ళిపోతాయి. అది కాదంటీ. ఆంటీ గింటి అనకూడదు, ఆ రోజు చెప్పాను నీకు. ఇటివు. కుక్కకైనా అన్నం వేస్తే విశ్వాసంగా తోకొప్పుతుంది, ఖుషి ఖుషిగా. కర్ణ, ప్యారడైజ్ హోటల్ ఎక్కడుందో వెతుకో. నువ్విప్పుడే అక్కడికి వెళ్ళాలి. ప్యారడైజ్ హోటలా? అక్కడ ఎవరున్నారు? ఎవరిని మీట్ అవ్వాలి ఇప్పుడు? అయ్యో, తేజస్ ఆ చుట్టుపక్కలే ఉన్నాడు. నువ్విప్పుడే వెళ్ళు. అమ్మా, నీకెలా తెలిసిద్దంతా? నిజం చెప్పు, ఏం జరుగుతుంది? చెప్పాను కదా, నా ఫ్రెండ్ జానకి భర్త డిపార్ట్మెంట్లో ఉన్నారని. ఇప్పుడు అవన్నీ ఎందుకు? రా ఏజెంట్ లాగా పనిచేస్తున్నారని తెలుస్తుంది. వెతుకుతాను. తేజస్ ఇక్కడే ఉంటే ఖచ్చితంగా దొరుకుతాడు. నిత్యకళ నెరవేరితే పగిలిన నిధి మనసుని సరిచేయచ్చు. ఇక ఏ కారణానికి తను కన్నీళ్లు పెట్టుకోకుండా నేను చూసుకుంటాను. దేవుడా, నాకు తోడుండు. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్సా? స్టైఫన్ ఏమన్నా మొన్నే రావాలి కదా, ఇంకా రాలేదెందుకు? హలో హలో సార్, నేను నిధిని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? సార్, పోయిన నెల స్టైఫన్ అమౌంట్ ఇంకా పంపలేదు. అవును, పంపలేదు. ఏమైందో చెక్ చేస్తారా సార్? అయ్యో, నీ అకౌంట్ని రీలింక్ చేయాలమ్మా. అన్ని డాక్యుమెంట్స్ తీసుకురా, 2 నెలలది ఒకేసారి వస్తుంది. సార్, నా దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా వచ్చే నెల వరకు ఎలా ఉండాలి సార్? ఏమోనమ్మా, నీ కష్టాలు వినడానికి నేను దేవుణ్ణా?
అన్ని డాక్యుమెంట్స్ తీసుకురా, సరి చేసుకుని వెళ్ళు. ఆ? హలో హలో సార్, నా మాట వినండి. హలో. హలో మేడం, పేరు నిధి, అకౌంట్ అంతా ఖాళీ ఖాళీ. మీరిచ్చిన టాస్క్ పర్ఫెక్ట్గా అయింది. థ్యాంక్ యూ మేడం. ఇన్ని రోజులు నిధి ఏవేవో పొందాలని కలలు కంటూ ఉండేది. ఇక ఏమేం కోల్పోబోతుందో అవి లెక్కలేసుకోవాలి. తన కళ్ళల్లో నీళ్లు కాదు, రక్తం రావాలి. అన్నీ కోల్పోయి మనింటి గేటు ముందు నిలబడి చెయ్యి చాచి భిక్షం అడగాలి. అప్పుడే నన్ను చెంపదెబ్బ కొట్టినందుకు లెక్క క్లియర్ అవుతుంది. అవుతాయి అవుతాయి, అన్నీ అయిపోతాయి. అది కష్టపడుతూ కృంగిపోయే కొద్దీ మనకి సంతోషం ఎక్కువైపోతుంది. ఎవరిని అడిగినా డబ్బులు వచ్చాయని అంటున్నారు, కానీ నా డాక్యుమెంట్ మాత్రం మిస్ అవ్వడం ఎలా సాధ్యం? హాస్పిటల్ ఓనర్ని ఎదురు నిలబెడితే ఏవైనా జరగడం సాధ్యం. అంటే ఇది హోల్ చేయించింది నువ్వా? ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా? సారీ, మీరా? నేనే. వచ్చే నెలలో వస్తుందని చెప్పింది నేనే, ఈ నెలలో హోల్డ్ చేయించింది నేనే. నువ్వెప్పటి వరకు నేనన్న మాట వినవో అంతవరకు నిధి అకౌంట్లో బూడిదుంటుంది. కానీ నేనన్నట్టు చేస్తే ఇప్పుడే అడ్వాన్స్ వస్తుంది. సారీ శాంతి, చచ్చిన స్వాభిమానాన్ని వదలకూడదని నేర్పించావు నువ్వు. కానీ ఇప్పుడు నీ ఆకలి ముందు నాకేది ఎక్కువ కాదు. నేనిప్పుడు చేసేది తప్పు కావచ్చు, కానీ ఆ తప్పు వల్ల నీ కడుపు నిండుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నైస్. ఫస్ట్ ఆ చేయి తెచ్చి ఇక్కడ పెట్టు. ఈ మాట విని సగం గెలిచావు నువ్వు. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ సింపుల్. రెండు చేతులు జోడించి నాకెదురుగా తల ఉంచి క్షమించండి సంజయ్ గారు అని అడుక్కోవాలి.